హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ తీరుపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన తీవ్ర ఆరోపణలు కలకలం రేపాయి. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. దేశ ప్రతిష్టతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా హైదరాబాద్ వచ్చినప్పుడు కొందరు సంపన్న పురుష స్పాన్సర్లను అలరించాలంటూ తనపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని మిల్లా మ్యాగీ ఆరోపించారు. ఈ ఆరోపణలు ఇంగ్లాండ్ మీడియాలో ప్రచురితమవడంతో వివాదం రాజుకుంది. మేం పోటీల కోసం వచ్చామో దేనికోసం వచ్చామో అర్థం కాలేదు, ఇవేం పోటీలు అంటూ ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. తెలంగాణ ఆతిథ్యం బాగుందని చెబుతూనే నిర్వాహకుల తీరుపై ఆమె అభ్యంతరాలు లేవనెత్తారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమె పోటీల నుంచి అర్ధాంతరంగా వైదొలిగి స్వదేశానికి వెళ్లిపోయారు. ఈ ఆరోపణలను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. వెంటనే సీనియర్ ఐపీఎస్ అధికారిని శిఖా గోయల్, మరో ఐపీఎస్ అధికారిని రమా రాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ సాయిశ్రీలతో కూడిన త్రిసభ్య కమిటీని విచారణ నిమిత్తం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటికే తమ దర్యాప్తును ప్రారంభించింది. పోటీల్లో పాల్గొన్న ఇతర యువతులను కూడా విచారించి వారి వాంగ్మూలాలను నమోదు చేస్తుంది. అవసరమైతే వీడియో రికార్డింగ్ కూడా చేస్తున్నట్లు సమాచారం. మిల్లా మ్యాగీ ఆరోపణల్లో వాస్తవమెంత? పోటీల సందర్భంగా నిర్వాహకుల నుంచి ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా అనే కోణంలో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దేశ ప్రతిష్టకు సంబంధించిన విషయం కావడంతో ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఈ విచారణ పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. విచారణలో భాగంగా మిస్ వరల్డ్ సంస్థ సీఈఓ జూలియో మోర్లీ, రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ల నుంచి కూడా వివరాలు సేకరించారు. మిల్లా మ్యాగీ హాజరైనట్లు చెబుతున్న విందు కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారు, ఆ రోజు ఆమె సన్నిహితంగా ఉన్నవారు ఎవరు అనే వివరాలను కూడా కమిటీ సేకరిస్తుంది. పూర్తి స్థాయి విచారణ అనంతరం ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించనుంది. అయితే మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలను మిస్ వరల్డ్ సంస్థ సీఈఓ జూలియో మోర్లీ తీవ్రంగా ఖండించారు. ఆ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, అవి నిరాధారమైనవని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ కూడా ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. దర్యాప్తు పూర్తయితే గానీ ఈ ఆరోపణల్లో నిజానిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం